మార్నింగ్ మా బ్రోస్. టైం ఎంత అవుతుంది తెలుసా? అది 6 పొద్దున శనివారం ఎలా అసలే శనివారం దుకాణం అది వ్యాపారం ఎట్లుండబోతుంది చూద్దాం మనం. శనివారం వ్యాపారం ఊబరు ర్యాపిడో 6 ముందు వస్తున్నా. ర్యాపిడోలో ఏమన్నా పడతాయేమో, 25% ఎక్స్ట్రా కదా. నెక్స్ట్ ఓలా యాప్ తీసేసినామా? కోర్రా అని చెప్పి ఓలా ఏందబ్బా 3-4 రోజుల నుంచి పడుతుంది సప్లై అని చెప్పి ఓలా యాప్ తీసేసిన. కోర్రా అనేసి ఫోన్ కూడా ఫిక్స్ చేద్దాం. రైల్వే గేట్ ఇంక ఓపెన్ కాలేదు. వ్యాపారంలో మొదటి బోని సోమాజిగూడ రోడ్డు నుంచి ఎంటీబీఎస్కి పడ్డది. ఈరోజు కూడా రాత్రితోనే ప్రారంభమవుతుంది. చూద్దాం మరి ఎట్లుంటుంది. తెలుసుకునే పోయే ముందు తెలుసుకు ఏం చేయాలో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టేసేయండి. మరి ఇక్కడ ఉన్నాను చెప్పిండు. మన రైల్వే గేట్ దగ్గర ఆగేందుకు చెప్పాలి. నేనే నడుచుకుంటూ వస్తున్నాను అన్నాడు. వచ్చారా భయ్యా? టికెట్ లోపలిది కదా, డౌన్లో దిగి నెంబర్ 4801 కూర్చోండి. ఎంజీబీఎస్ కదా. వాళ్ళ దండ ఉండేది అట్లా కదా. మరి టూ మచ్ అన్న, ఎమర్జెన్సీ ఏదో ఉంటుంది దాని కరెక్ట్ అడ్డం వస్తుంది. అది మళ్ళీ ఎట్లా 30 సెకండ్లు ఉంటుంది. కాలర్ కూడా ఎట్లా తెలుసా, నార్మల్ కాల్ ఏదో చేస్తుంటే అది ఇట్లా వస్తుంది. థ్యాంక్ యూ అన్న, వెల్కమ్. 88 రూపాయలు ఎంజీబీఎస్. అరే దీని అక్క రీఛార్జ్ చేయాలి మళ్ళా. నెక్స్ట్ 7కి పడుతుంది. ఓలా అనైతే బాగుండబ్బా. ఓలా ఎంజీబీఎస్ దగ్గర బాగానే పడుతుంది కానీ మనకేమో బాగా వస్తలేదు. బా ఓలా లానేంది అయ్యా. ఓలా రైడ్ పడ్డది 215 రూపాయలంట. ఇది ఒకట్లే. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా. బేగం బజార్లోకి వెళ్ళి పికప్ కోసం పోతున్నాం అబ్బా మనం. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఫేమస్ కదా. బేగం బజార్ చాలా పెద్ద ఉంటుంది, ఒక గల్లీ కాదు కానీ మార్కెట్ టైంలో వచ్చినట్టు మాత్రం రచ్చ ఉంటుంది. 10:30-11 నుంచి స్టార్ట్ అవుతుంది. స్వస్తిక్ దగ్గర ఉన్నాడు అక్కడ.
హలో హలో లొకేషన్లో అన్నా ఏంది ఎడబెట్టిరన్నా మీరు కేబ్ బారా ఏడుంది అది అన్న నువ్వు అసలు లొకేషన్ ఎడబెట్టిన చూడన్నా బేగం బజార్లో పెట్టినావు లొకేషను బేగం బజార్లో వారిని బేగం బజార్ లొకేషన్ పెట్టి ఏదో కేబ్ బార్ అంటాడు కేబ్ బార్ ఏడు ఉంది అది బషీర్ బాగ్లో ఉంది అది చూడరా ఆయన పొద్దున చెయ్యి రైట్ పడ్డది మంచిగా అనుకుంటే గోలా కూడా ఆశ పెట్టినాడు పెట్టి ఇది వేసిండు ఎంజీబీఎస్ కూడా వెయిట్ చేసి ఆడ ఆర్డర్ వస్తలేవని చెప్పి కాచిగూడ స్టేషన్కి వచ్చేసిన కాచిగూడ స్టేషన్కి వచ్చి కూడా బాగానే సేపు వెయిట్ చేసిన ఒక రైడ్ వచ్చింది ర్యాపిడోలా యూసుఫ్ కూడా అంటే ఇప్పుడు అన్న ఏడున్నాడు పార్సల్ కౌంటర్ దగ్గర పెట్టిండు కానీ మరి ఇక్కడ వన్ సైడ్గా ఫోన్ చేద్దాం శనివారం కదా అందుకే ఇట్లా ఉంటుంది దుకాణం ఎక్కడున్నారు భయ్యా అదే మరి మిసలు పెట్టారు భయ్యా ఎక్కడ ప్రైజ్ వస్తున్నారు మెయిన్ ఎంట్రన్స్లో వస్తున్నారు ఎక్కడ వస్తున్నారు వచ్చేయండి మరి బయట రాకముందే మెసేజ్ పెట్టారు భయ్యా వస్తున్నారా లేదా అని సరే రండి మెసేజ్ చేస్తారు కానీ సరే రండి చెవులు వలగొడుతుంది అబ్బా ఏ ట్రైన్లో కాచిగూడ స్టేషన్ అన్న ఇంకా రానేలేడు బయటికి దిగలేడు ట్రైనే దిగలేడు బుక్ చేసిండు సరే బుకింగ్ లేట్ అవుతుందేమో అని చేసిండే అనుకోవచ్చు బయటకు వచ్చినాక మెసేజ్ పెట్టాలి కదా ఆడికి మళ్ళీ ఆడు కమింగ్ అని పెట్టిండు మరీ ఎట్లుంటారు కస్టమర్లు అంటే అదే మనం కొద్దిగా జరగకపోయేసరికి క్యాన్సిల్ చేసేస్తారు సరే ఏదో దాన్ని పెట్టిద్దాం ఎక్కడ భయ్యా లొకేషన్ 1 or 2 భయ్యా 2 దగ్గర ఎక్కడ భయ్యా పింక్ షర్ట్ వచ్చాను మీరు కాదు నేను పింక్ షర్ట్ నాది అంటున్నాను మీరా ఎక్కడున్నారు భయ్యా 2 దగ్గర ఈ ఆటోల దగ్గర ఉన్నారా ఇక్కడ డివైడర్ ఇది భయ్యా ముంగట ఇక్కడ నెంబర్ ఎంత హలో ఎక్కడ 123 యూసుఫ్ కూడా డ్రాప్ చేసి ఆడికెళ్ళి సందర్భాల గుందరాలు ఎందుకు అని చెప్పి ఎరగడ మెయిన్ వచ్చిన
ఎర్రగడ్డ మెయిన్ రోడ్ వచ్చినాక 5-10 నిమిషాలు ఒకటి ఈయన కొంచెం ఎంత 1.5 కిలోమీటర్ ఊబర్లో రైడ్ వచ్చింది సైనిక్ పూరి కంట 160 రూపాయలు ఏమో చూపిస్తుంది. చూద్దాం మనం పోయి. అంటే శనివారం కదా జర పెద్ద పెద్ద లేపేసుకున్నారు. ऊबर अभी है 966 बैठिए पूरी चेंज है ना कुछ थैंक यू 3358 కూర్చోండి డీటెయిల్ వచ్చా బ్యాకా డీటెయిల్ వచ్చా కూర్చోండి ఓకే అమ్మా లోపల ఒక కస్టమర్ని డ్రాప్ చేసి ఇక్కడ చర్యాల మెయిన్ రోడ్ మీకు వచ్చిన చర్యాల నుంచి అయితే ఒకటి ఆర్డర్ పడ్డది తీసుకొని ఓడే గట్కేసారు అనుకుంటా పోచారమని చూపించింది మరి చెప్పా వెరీ గుడ్ కస్టమర్ క్యాన్సిల్ కూడా చేసిండు గుడ్ బాయ్. శనివారం నిజంగా శనివారం లా ఉంది. టైం ఎంత 11 అవుతుంది. చెర్లపల్లి దగ్గర ఉన్నాం. ఇంకా ముందుకు పోతే చెర్లపల్లి రైల్వే స్టేషను చెర్లపల్లి విలేజ్ దగ్గర వచ్చి కూర్చుని ఎటు మనకి ఇంతకుముందు సైనిక్పూర్ ఇంతకుముందు అంటే ఆడ ఎటు నుంచి వచ్చేటప్పుడు సైనిక్పూర్ కూడా పడ్డది కదా. సైనిక్పూర్లో డ్రాప్ చేసి ఆడికిలో చిన్న పిల్లాడు అటు చర్యాల సైడు క్రికెట్ అకాడమీ కానీ పోతుంటే డంపింగ్ యార్డ్ దగ్గర జవహర్ నగర్ దాటి పోవాలి. ఇక డ్రాప్ చేసి ఆడికి మన వర్త ఏమో పెద్ద అనుకున్నా బిస్కెట్ అయిపోయింది. ఆడికి మెల్ల మెయిన్ రోడ్ మీకు వచ్చి చర్యాల విలేజ్లోకి వచ్చి టిఫిన్ చేసి ఆడికి వెళ్ళి మెల్ల ఏడైది మళ్ళా చెర్లపల్లి చౌరస్తా సిగ్నల్ ఉంది కుషాకుడి దగ్గర ఆడికి వస్తే ఆడికి చిన్నది పడ్డది 38 రూపాయలు ఏమో తీసుకొని చెర్లపల్లి లోపలికి వచ్చి ఈడొచ్చి కూర్చున్న చెట్టు కింద. ప్రస్తుతానికి టోటల్ ఎంత అయిందంటే ఊబర్లో వచ్చి 197 అయింది. ర్యాపిడోలో 230 అంటే 197 అంటే 230 430 రూపాయలు అయింది. 3 రూపాయలు తక్కువ 430. ఓటర్ ఓపెన్ కాలేదు ఇలా ఓలా కూడా ఆర్డర్లు పడుతున్నాయి కానీ మరి అప్పుడప్పుడు గంట అన్నట్టు పడుతున్నాయి. దూరం పడుతున్నాయేమో. పొద్దున పడ్డాడు వాటికి క్యాన్సిల్ అయిపోయింది. అది ఇలా రాంగ్ లొకేషన్ ఉండే బేగం బజార్లోకి వెళ్ళి ప్రస్తుతానికి అది ఇక ఓలా అనగానే వచ్చింది చూడు ఇక్కడనే 24 రూపాయలంట. వద్దులే కానీ పెద్ద వారితో పోదాం అంతవరకు నేను రెస్ట్ తీసుకుందాం. ఓకే ప్రస్తుతానికి 11 వరకు అయితే ఇది ఉంది మన స్కోర్ శనివారం. ఊబర్లో ఒకటి పార్సల్ అయితే పడ్డది 238 రూపాయలు. పికప్ 2.6 ఉంది. చూద్దాం మరి ఏముందో. 238 రూపాయలంట. ఏదో ఒకటి ఖాళీ ఉండి ఎందుకంటే పోవడం బెటర్ కదా. హలో లొకేషన్ వచ్చాను. స్టేట్ ఇక్కడ డీసీఎం దగ్గరగా
ఏందన్న అది స్లీవ్స్ ఉన్నాయి ఇట్లా తీసుకుపోనీకి వస్తుంది అన్న అది రోడ్ అసలే బాగాలేదు కదా ఇక్కడ ఇది ఒక్కటే మొబైల్ నెంబర్ ఎప్పుడు మీది వచ్చింది ఇప్పుడు మీద రాలేదు అది స్ప్రింకిల్ బెవరేజ్ ఇస్తాను అది చెప్పారు వాళ్ళకు పంపించే చెప్పారా పంపించండి పేమెంట్ కోసం మీకే కాల్ చేయాలి కదా నాకు సరే ఓకే హలో హలో అది స్లీవ్స్ అబ్బా షెర్లపల్లి నుంచి ఏమో లేబుల్స్ అబ్బా స్టిక్కర్లు ఈ ట్యాంక్ మీద పెట్టుకొని వచ్చినా కూడా మొత్తం మీద డెలివరీ ప్లేస్కి వచ్చినా మాకు కరెక్ట్ ఉంది డెలివరీ లొకేషన్ చూద్దాం ఉండొచ్చు సెట్ అయినా అయ్యో ఇంకా లొకేషన్ దగ్గర నేను ఎట్లా రావాలి అయ్యో మూట అన్న కొంచెం ఎక్కువమని చెప్తే ఇయ్యనని చెప్పిండు ఇగో లేబుల్ వేస్తలేదు వాటర్ ప్యాంట్ సంబంధించినవో బిస్లరీ సర్లే ఏదైతే మనకైతే అలా చూపించినది అమౌంట్ వస్తుంది కదా నీడ అనిపించలేదు ఆ పార్సల్ తర్వాత మనకి ఇక ఇప్పుడు ఇదే రైడు ఇక లంచ్ చేసి ఇక్కడ వెయిట్ చేసిన పాదొక్క 5 అవుతుంది వీటికి మనకి సికింద్రాబాద్కి రైడ్ పడ్డది మరి కస్టమర్ ఉండేలా చూద్దాం కూర్చోండి వన్ 134 టోటల్ ఎంత 621 ప్లస్ 230 650 850 అయింది 850 రూపాయలు అయింది. పొద్దున్న 6:30కి వచ్చినాం 6 గంటలకు వచ్చినాం ఈరోజు 6:30 అంటే 12:30 గంటలు 800 తక్కువనే శనివారం కాబట్టి ఓకే నాట్ బ్యాడ్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే ఇంతే ఈరోజు ఆపేద్దాం. ఇంకా రేపు సండే రేపు కూడా వస్తాను నేను తప్ప మనం రావాల్సిందే. ఇప్పుడు డేట్ ఎంత డేట్ వచ్చి 20వ తారీఖు. ఈ 10 రోజులు కంటిన్యూ కూడా పొద్దున్న వచ్చేసి నైట్ వరకు ఉండాల్సిందే తప్పదు. ఎందుకంటే రెంట్ వస్తుంది మళ్ళీ ఈఎంఐలు పెద్ద హెడ్ఏక్ ఉంటుంది అదంతా కామన్. ఇంకోటి మనకి ఏమడుతారబ్బా మొబైల్ వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి X80 ఏది వివోలో X80 ఇది ఇప్పుడు ఎంత నాకు తెలిసి నేను తీసుకున్నప్పుడు 66,000 ఏమో ఉండే ఇప్పుడు 40,000 ఏమో ఉంది. యాక్చువల్లీ ఇంత కాస్ట్లీ మనం తీసుకోగానే అది ఏదో కొంచెం అట్లా వచ్చేసింది అది. ఇంకోటి ఇంతకుముందు ఏముండే వివో Y21G ఉండే అది 64 GB ఏమో ఉంది. అది మనకి మెమరీ ఈ వీడియోల వల్ల మెమరీ ఎక్కువైపోయి స్టక్ అయిపోతుంది, అందుకే తీసుకున్నాను. అది కూడా ఉంది, అది అప్పుడప్పుడు వాడుతుంటా. మొన్నటి వరకు ఫోన్తో వీడియో తీసినప్పుడు అదే వాడినా నేను, మీరు గమనించలేదు. ఇప్పుడు ఇది గోప్రో కెమెరా వచ్చింది కాబట్టి ఇది వాడుతున్నాను నేను ఇప్పుడు. తర్వాత ఇంకేంటి వస్తుంది కదా ఇదే వీటంటే కామన్ అబ్బా. నేనేం నిన్న వీడియోకి కింద కామెంట్లు వచ్చిన వాటికి నేను సమానం చెప్తున్నా. ఇది నేను అది డేను పొద్దున్న నుంచి రాత్రి మబ్బులు 6 గంటల నుంచి రాత్రి కంటిన్యూ ఉండబ్బా. నేను టిఫిన్ కంటే సరే టిఫిన్ కొద్దిసేపు ఆపుతాను కానీ లంచ్కి మాత్రం కంపల్సరీ 1-2 గంటలు ఆపుతాను. మధ్యలో గ్యాప్ ఉంటే 2-3 గంటలు. మీకు వీడియో అది లాంగ్ అంత కనిపిస్తుంది తప్ప కానీ అది మొత్తం ఉండదు. ఈరోజు కూడా అంతే ఎంత 1:45కి ఏమో ఆపి 4 గంటలకు ఆన్ చేసిన. అది చూపియను, అది అన్నీ పెట్టాం కదా మనకి. ఓన్లీ ఈ ఎర్నింగ్ ఎంత ఎక్కడెక్కడ తిన్నాం అనేది మాత్రమే మనకి కాన్సెప్ట్ పెట్టేది ఇందులో. ప్లస్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే కొంచెం నా రిఫరల్ మీద జాయిన్ కండి అబ్బా. అంటే జాయిన్ కావద్దు అని చెప్పి కూడా జాయిన్ అవుతారు కాబట్టి మా రిఫరల్ మీద జాయిన్ అయితే కొంచెం మాకైనా కూడా ఏమైనా సపోర్ట్ దొరుకుతుంది కదా మీ తరఫు నుంచి. నాకు కూడా హెల్ప్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది మీకు. ఒకవేళ కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నా అనుకుంటే మాత్రం నా రిఫరల్ మీద జాయిన్ అయిపోండి. ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ. ఒకవేళ జాయిన్ అయ్యేటోళ్ళు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఇట్లా కామెంట్ ఉంటుంది మళ్ళీ వచ్చింది 182 20 రూపాయలు పెంచండి ఇప్పుడు కస్టమర్ 6 కిలోమీటర్లకు గంట అంట. టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. గంట అంటాడు కానీ పక్క 1.5-2 గంటలు పడుతుంది అది లైట్. ఓకే చెప్పేది అవుతుంది నేను. ఓకే ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిఫరల్ లింక్ పంపిస్తాను. మా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. ఇంతే ప్రస్తుతానికి. ఇంకా ఎర్నింగ్ కొంతమంది అడుగుతారు వారం ఎంత నెల ఎంత అని. ఇదే చూస్తురుగా డైలీ నా డైలీ ఎంత అయితే దాన్నే మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. అంతకుమించి కానీ మీకు చెప్పడానికి ఏమి ఉండదు.
టైం వేస్ట్ ఆ వీడియో నేను పెట్టి కూడా సరే ఓకే నాకు వ్యూస్ వస్తే నేను పెడతా, కానీ మీకు చూసి మీకు టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. యావరేజ్గా అంతే 800, 900, 1000. ఆ 1500, 2000 అనేది ఎప్పుడో వారంకు అప్పుడప్పుడు ఇన్సెంట్ ఉన్నప్పుడు అది నేను ఇంట్రెస్ట్గా కొడితే అయితే తప్ప కానీ ఇంకా మిగతా నేను ఇంట్రెస్ట్ లేకపోతే కొడితే మాత్రం లాస్ట్ 1300, 1000. ఇక మిగతా అంతే 800, 900. నేను 2000, 3000 కొట్టాలనేది చాలా కష్టం అది. ఇక మిగతా వాళ్ళు కొట్టే వాళ్ళు కొడుతుంటారు పార్సల్ డబల్, అది ఇంకా అది సెకండరీ. అది బాగా దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఐడియాలు ఉండాలి. కొట్టలేదు ఎందుకంటే కింద నాకు కామెంట్లు పెడుతుంటారు, మెసేజ్లు కూడా పెడుతుంటారు, ఇట్లా కొడతాం అట్లా కొడతామని. కానీ అది అందరితో కాని పని అది. ఓకే, మొత్తం అయితే ఇదే క్లోజింగ్ అయితే ఇంతవరకు. సరే మరి.